పోలీస్ కమిషనరేట్ గా మారినాక వరంగల్ లా అండ్ ఆర్డర్ లా మంచి రికార్డు సొంతం చేసుకుంది. వరుసగా 2 సార్లు ఎన్బీడబ్ల్యూ రహిత కమిషనరేట్ గా దేశంలోనే అరుదైన రికార్డు సృష్టించింది. చైన్ స్నాచింగ్ ఫ్రీ కమిషనరేట్ గా పేరు సంపాదించింది. మహిళా సాధికారత, అందులో ప్రత్యేకించి ఆత్మరక్షణ మీద విస్తృత అవగాహన చైతన్యపరచడానికి కమిషనరేట్ శ్రీశక్తి పేరిట నిర్వహించిన కార్యక్రమం ఏకంగా గిన్నీస్ బుక్ లకెక్కింది. కమిషనరేట్ గా మారి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సిపి సుధీర్ బాబుతోని మా రిపోర్టర్ కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. వరంగల్ కమిషనర్ ఏర్పడి 2 ఏళ్లు పూర్తి చేసుకుంది. అయితే మొదటి కమిషనర్గా సుధీర్ బాబు గారు పనిచేశారు. అయితే ఈ 2 ఏళ్ల జర్నీ ఎట్లా సాగింది? వరంగల్ కమిషనరేట్లో అనేక మార్పులు కూడా చేసుకున్నాయి. ఒకప్పుడు అర్బన్ వరకే ఉన్నటువంటి ఇది ఇప్పుడు 3 జిల్లాల పరిధిలోకి కూడా మారింది. అయితే ఈ కమిషనరేట్ నిర్వహణ కావచ్చు, లేదా ప్రజలకు ఎలాంటి సేవలు అందించారు, ఎలాంటి విధి నిర్వహణలో ఎలా ఆయనకు మెమొరబుల్గా గుర్తింపు ఉన్నాయో కూడా తెలుసుకునే ప్రయత్నం. సార్, మొదటిగా కంగ్రాచులేషన్స్. 2 సంవత్సరాల జర్నీ చేసినారు. మొదటి కమిషనర్గా కూడా మీరు ఒక రికార్డుగానే ఉన్నది. ఎట్లా ఉంది ఈ 2 ఏళ్ల జర్నీ? ఎట్లా జరిగింది? వరంగల్ కమిషనరేట్కి సంబంధించి ఎలాంటి మొదట్లో ఎలా ఉంది, ఇప్పటివరకు ఎలాంటి మార్పులు వచ్చాయనుకుంటున్నారు? వరంగల్లో పనిచేయడం అనేది ఎవరికైనా, ఎనీ పోలీస్ ఆఫీసర్కైనా, ఎనీ అదర్ డిపార్ట్మెంట్ పనిచేసిన వాళ్ళకైనా ఒక మధుర అనుభూతిని ఇస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి చైతన్యం అటువంటిది, ఇటువంటి ఇష్యూస్ అటువంటి సమస్యలు అటువంటివి. సో ఇటువంటిని హ్యాండిల్ చేయడానికి మా టీం చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. అంటే ఈ కమిషనరేట్లోకి వచ్చిన తర్వాత మీకు ఎలాంటి కార్యక్రమాలు, అంటే జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది కొద్దిగా ఉంటుంది, విధి నిర్వహణ అనేది పోలీసు 24 గంటలు చేస్తుంటారు. కానీ కొన్ని కేసెస్ కానీ, కొన్ని ఇన్సిడెంట్స్ కానీ ఇవన్నీ కూడా చాలా వరకు గుర్తుండిపోతాయి. అట్లా మీ 2 ఏళ్ల జర్నీలో అలాంటి సంఘటనలు ఏమన్నా? డిపార్ట్మెంట్ పరంగా మేము ప్రొఫెషనల్ పరంగా చూసినట్టయితే మన వరంగల్ కమిషనరేట్ను ఎన్బిడబ్ల్యూ ఫ్రీ కమిషనరేట్గా చేయగలిగాం. 2 సార్లు ఎన్బిడబ్ల్యూ ఫ్రీ కమిషనరేట్గా 2 కన్సెక్యూటివ్ ఇయర్గా చేయగలిగాం. అది దేశంలో ఏ యూనిట్ కూడా ఎంతవరకు ఒక్కసారి కూడా చేయండి. మా వరంగల్ అధికారులు 2 సార్లు కమిషనరేట్ను ఎన్బిడబ్ల్యూ ఫ్రీ కమిషనరేట్ చేయడం ఒక ఆనందం ఇచ్చింది. అంతేకాకుండా ఒక ఇంపార్టెంట్ థింగ్, మహిళలకు భద్రత ఇవ్వాలి, మహిళల కోసం ఒక ఆత్మనిర్భరత భావం లేకుండా ఉంచాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి షీ టీమ్స్ భాగంగా మేము స్వశక్తి ప్రోగ్రాం పెట్టినప్పుడు దేశంలో ఏ పోలీస్ యూనిట్కు లేనిది గిన్నీస్ వరల్డ్ రికార్డులో మనం వరంగల్ పోలీస్ కమిషనరేట్కు స్థానం తీసుకురాగలిగాం. 21,276 మంది మహిళలు, విద్యార్థులు, ఫారిన్ స్టూడెంట్స్ కలిసి ఈ సెల్ఫ్ డిఫెన్స్లో ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది. కమిషనరేట్ చూస్తే ఈ 2 సంవత్సరాల మార్పులు చూస్తే ఇప్పటి వరకు ఉన్న తర్వాత కూడా దశాబ్ద కాలం నెరవేరింది. ఆ తర్వాత 3 జిల్లాల పరిధిలోకి పెద్ద ఎత్తున విస్తరించింది. మీ మీద ఇంకా బాధ్యతలు కూడా పెరిగాయి అనుకున్నారు. ఇంకా ఇప్పటివరకు ఏదైతే 2 ఏళ్ల నుంచి వచ్చారో భవిష్యత్తులో ఇంకా ఏమైనా కార్యక్రమాలు చేసే ఆలోచనలు ఉన్నారు? ఎలాంటివి చేయాలి అనుకుంటున్నారు? ఇప్పుడు మీరు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఎందుకంటే మన ప్రభుత్వం చేసిన నిర్ణయం మాకు బాధ్యత అప్పచెప్పినప్పుడు ఉత్సాహంగా మేము నిర్వర్తించాలి. పోలీసుకు ఏ బాధ్యత ఇచ్చినా మేము నిర్వర్తిస్తాం. ఇప్పుడు ఇందులో కమిషనరేట్ పరిధిలోకి కొన్ని మండల్ పోలీస్ స్టేషన్స్ కూడా చాలా వచ్చాయి. వాటిని అసిమ్యులేట్ చేయాలి మనం. అందుకోసం వాటిలో కమిషనరేట్ విధానం ఎలా ఉంటుంది అనేది, క్విక్ రెస్పాన్స్ ఎలా ఇవ్వాలా, దాని తర్వాత ప్రజలకు మన మీద నిబద్ధతతో పనిచేసినటువంటి, చట్ట ప్రకారంగా పనిచేసినటువంటి నమ్మకము మనము చేస్తూ కరెక్ట్ విధంగా కూడా పనిచేయాలా, దాని తర్వాత క్విక్ కేసెస్ డిస్పోజల్ కావాలి, న్యాయం జరగాల అని చెప్పే విధంగా వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తున్నాం. అంటే అంతగా మమేకమే మాతోని ప్రజలు నడిచారు. ఒక మంచి స్ఫూర్తినిచ్చింది. ఇది మేము చేస్తున్నటువంటి విధానం వల్ల మా క్రైమ్ రేట్ తగ్గడము, డిటెక్షన్ పెరగడము, ఎన్బిడబ్ల్యూ ఫ్రీ కమిషనరేట్ చేయడము, మంచి సంబంధాలు ప్రజలు ఏర్పడినాయి. కాబట్టి ఇదే పద్ధతి మేము కంటిన్యూ చేస్తాం. ఇది మొత్తం వరంగల్ కమిషనరేట్ ఏదైతే గిన్నిస్ బుక్ లాంటి రికార్డుల నుంచి పెడితే శాంతి భద్రతలు కాపాడే వరకు కూడా చేసినాం. మళ్ళీ భవిష్యత్తులో కూడా ప్రజల సహకారం అదే విధంగా కొనసాగిస్తూ కూడా కమిషనరేట్ను శాంతి భద్రతల్లో కూడా అన్ని రంగాల్లో ముందుంచే విధంగా కూడా సహకారం పనిచేస్తానంటూ కూడా సిపి సుధీర్ బాబు చెప్తున్నారు. కెమెరామెన్ కాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.